ఎస్ ఇప్పుడే చూస్తున్నారు కదా, ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం అనే సభ పూర్తి చేసుకున్నారు. 4:30కి స్టార్ట్ అయ్యి 7:30 వరకు ఇప్పుడు సభ పూర్తయింది. సభలో ప్రత్యేకంగా ఆయన చేసినవన్నీ జనాలకు వివరిస్తూ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు జనాలకు అందరికీ పరిచయం మళ్లీ చేస్తూ ఇక్కడ ఉన్న ఎంపీని పరిచయం చేస్తూ అన్ని వివరించారు. అయితే మనం చూసుకోవచ్చు, మనం చూస్తున్న విజువల్స్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు బస్సులో బయటికి వస్తున్నారు, క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఎస్ చూడండి, ముందు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు సభ ముగించుకొని బయటికి వచ్చారు, విచ్చేస్తున్నారు చూడండి. మన దగ్గరలోనే, ఎంతో దూరం లేరు. చూడండి, బస్ చూడండి, ఎంతో దగ్గర నుంచి చూస్తున్నాం మనం. ఇప్పుడే మన సభ ముగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతున్నారు. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈరోజు నంద్యాల జిల్లా పూర్తయిపోయింది. నిన్న కడప జిల్లా పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు నంద్యాల జిల్లాలో సభ ముగించుకున్నారు. చూడండి విజువల్స్ చూడండి, బస్సు చూడండి మన దగ్గరకు వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బస్సులో వస్తున్నారు. ఇప్పుడే సభ ముగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చారు. అయితే మార్నింగ్ నుంచి అన్ని నియోజకవర్గాల్లో, నంద్యాల నియోజకవర్గాల్లో అన్నిట్లో తిరిగి ఇక్కడ నంద్యాల సిటీలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ ఇప్పుడే పూర్తి చేసుకున్నారు. ఎంతో దగ్గర నుంచి విజువల్స్, జగన్మోహన్ రెడ్డి గారి బస్సు వెళ్తుంది. జనాలైతే బహిరంగ సభ అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదలట్లేదు. మిమ్మల్ని వదిలి మేము ఉండలేము అన్నట్టు జనాలు కూడా బస్సు వెనకాల తండోపతండగా పరుగులు తీస్తున్నారు. ఎందుకు జగన్ గారంటే ఇంత ఆప్యాయత, ఇంత అనురాగంతో జనాన్ని ఎందుకు చూస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సొంతింటి మనిషిలాగా చూసుకున్నారు. ఆయన ప్రతి పథకాలు అమలు చేశారు. ఆయన చేసేది అందరికీ స్పష్టంగా చెప్పి చేశారు. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు గాని, నిరుపేదలకు గాని, లేదా మధ్యతరగతుల వాళ్ళకు గాని అందరికీ న్యాయం చేశారు. అదే ఈసారి కూడా 2024 కూడా ఆయనే సీఎం కాబోతున్నారని Please subscribe .news.